హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మార్నింగ్ ఈరోజు నేనైతే జీలకర్ర వాటర్ అయితే తాగుతున్నానండి. ఇంకా జీలకర్ర వాటర్ తాగిన తర్వాత పిల్లలకైతే బాక్స్ ప్రిపేర్ చేశానండి. వీళ్ళకైతే ఈరోజు లాస్ట్ రోజండి. ఇంకా ఫుల్ డే అయితే ఈరోజు అయిపోయిద్ది. ఇంకా తర్వాత నుంచి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అవుతాయండి. ఇంకా పిల్లలకైతే పెరుగు చారు చేయమన్నారు. ఇంకా మార్నింగ్ అయితే పిల్లల వరకైతే పెరుగు చారు చేశానండి. ఇంకా పిల్లలైతే రెడీ అయిపోయి ఇంకా స్కూల్‌కైతే వెళ్తున్నారనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి ఇంట్లో తెలిసిందే కదా! ఇంట్లో పనులన్నీ చేసుకోవడం. ఇంకా పిల్లలైతే ప్రేయర్ చేసుకొని ఇంకా చక్కగా స్కూల్‌కైతే వెళ్తున్నారు. ఇంకా మా వారైతే పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి ఇంకా ఆయనొచ్చి ఆయన కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆయన భోజనం చేసుకొని ఇంకా ఆయన కూడా డ్యూటీకైతే స్టార్ట్ అయిపోయారండి. ఇంకా 9 అయిపోయింది అప్పటికి టైము. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులుంటాయి కదా! అయ్యయితే చేసేసుకుంటున్నాను. అయితే ఈ మధ్య అసలు సరిగ్గా వీడియోస్ ఏమీ తీయట్లేదండి. అసలు ఓపికే ఉండట్లేదు. ఈ మధ్య ఎందుకో చాలా నీరసంగా అలా ఉంటుంది నాకే తెలియకుండా. ఇంకా తర్వాత పెట్టొచ్చులే అని చెప్పి కొంచెం లేట్‌గానే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు మా వారు వెళ్ళిపోయారు కదా! ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇంకా వీడియోస్ కొన్ని ఏదైనా తీద్దాం అనుకుంటే స్టాండ్ అసలేం బాలేదండి. ఇంకా మనకి ఇంకొక మనిషి పక్కన ఉంటేనే మనకి వీడియో తీయడానికైతే సరిపోయిద్ది. కానీ ఈ స్టాండ్ ఉంటే చాలనుకున్నా. ఇంక ఇది గూడా కొంచెం ఇరిగిందన్నమాట. ఇంక అందుకని సరిగ్గా తీయలేకపోతున్నాను. ఇంకా స్టాండ్ లేదు కదా అని చెప్పి వీడియోస్ మీద కూడా నాకు సరిగ్గా రావట్లేదండి తీయాలని చెప్పి. ఇంక ఈ వీడియో తర్వాత నుంచి నేను మంచిగా వీడియోస్ అయితే ఫుల్ వీడియోలైతే నేను పోస్ట్ చేస్తా ఉంటాను. వీడియోస్ తీసి పోస్ట్ చేయాలనుకుంటాను గానీ, అసలు వీడియోకి చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ, లైకులు అసలు చేయట్లేదండి. ఇంత కష్టపడి మేము వీడియోలని పోస్ట్ చేస్తున్నామే కానీ, మీరు చూసినోళ్ళు ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి చాలు. చాలా తక్కువ మందే చేస్తారు. అది కూడా కామెంట్స్ పెట్టమన్నా ఎవ్వరు పెట్టరండి. సరే కామెంట్స్ పెట్టినా, పెట్టకపోయినా అది మీ ఇష్టం. ఇంకా లైక్స్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మీకు ఏదైనా నచ్చపోయినా, నచ్చినా సరే కామెంట్ అయితే చేయండి. ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం ఇంట్లో పనంతా చేసుకున్న తర్వాత వంకాయ ఫ్రై అయితే చేశాను. మా వారికి వంకాయ ఫ్రై అన్నా, వంకాయ కూరన్నా చాలా ఇష్టం. ఇంకా ఆయన వరకైతే వంకాయ ఫ్రై అయితే చేశాను. చారు చేశానండి. ఇంకా దాంట్లోకైతే సరిపోయిద్ది. ఇంక ఇక్కడొచ్చేసి కొంచెం బొంబాయి రవ్వ ఉందని చెప్పి కేసరి అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలు ఈవినింగ్ వస్తారు కదా! ఇంకా వాళ్ళకేదైనా స్వీట్‌గా ఇలా చేసి పెడితే తింటారని చెప్పి. ఇంకా అందులో నాకు కూడా స్వీట్స్ అయితే ఎక్కువగానే ఇష్టము. ఇంక ఈ మధ్యనే ఎక్కువ తినట్లేదు గానీ, అంతకుముందైతే బానే ఇష్టంగా తినేదాన్ని. ఇంక ఇప్పుడైతే బొంబాయి రవ్వ కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెయ్యేసుకొని ఫ్రై చేసిన తర్వాత కొంచెం బాగా పచ్చి వాసన పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఫుడ్ కలరు లేపోతే కుంకుమ పువ్వు ఉంటది కదా! అదైనా యాడ్ చేసుకోవచ్చు. అది ఇంకా మంచి కలర్ వస్తదండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని షుగర్ కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకొని అంటే మనం ఎక్కువ షుగర్ తినేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం అయితే ఎక్కువ వేసుకోండి. లేదనుకుంటే కొంచెమే ఏసుకోండి. ఇంకిప్పుడైతే అది కొంచెం ఉడుకుతుంది కదా! పక్కన పెట్టేసి స్టవ్ కట్టేసి ఇప్పుడు ఆకలవుతుందని చెప్పి అన్నమైతే తింటున్నానండి. ఇంకా వంకాయ ఫ్రై చేసుకొని ఇంకా తినేసిన తర్వాత మా వారైతే డ్యూటీ నుంచి వచ్చారు. ఇంకా ఆయన కూడా భోజనం పెట్టేశాను. ఇంక ఇక్కడొచ్చేసి చిన్న వీడియో అయితే మిస్ అయిపోయింది. నేను నేతిలో కిస్మిస్, జీడిపప్పు అయితే ఫ్రై చేశానండి. అది కూడా మిస్ అయిపోయిందన్నమాట. ఇంకా అందుకని ఇలా చూపిస్తున్నాను. ఇంకా కేసరి అయితే చాలా బాగొచ్చింది. అలా తీపి కూడా ఎక్కువ లేదండి. సరిపడే ఉంది. ఇంకా పిల్లలకైతే ఏసిచ్చాను. ఇంకా మా పాపకైతే చాలా బాగా ఇష్టం. నాలాగే అండి మా పాప కూడా. ఇంకా ఎక్కువ స్నాక్స్ మీదే ఉండిద్ది. ఇంకా భోజనం తినమన్నా తక్కువ తను. ఇంకా ఏదైనా పై తిండ్లు తినమంటే ఇంకా బయట ఫుడ్ అయితే ఎక్కువ తీసుకునేదన్నమాట. ఇంకా అందుకని ఇంకా యూట్యూబ్ స్టార్ట్ అయిన కానించి మా పిల్లలకి నేనే చేసి పెడుతున్నాను. బయట నుంచి ఏం తీసుకురావట్లేదు. ఇంకా ఇంట్లోనే నేనే పిల్లలకి చేసి పెడుతున్నానండి. ఇంకా మా పాప అయితే ఇక తింటుంది. ఇంకా స్వీట్ అయితే చాలా బాగుందండి. ఇంక ఇప్పుడైతే నైట్ మేము కూరగాయలకైతే వెళ్తున్నాము. కూరగాయలకి ఎప్పుడు వెళ్ళినా సరే మా ఫ్యామిలీ మొత్తం కలిసే వెళ్తామండి. ఎందుకంటే అదొక సరదాగా అనిపిచ్చిద్ది ఫ్యామిలీతో బయటికెళ్తే. ఇంకా పిల్లల్ని గూడా మేమెక్కడికి తీసుకెళ్ళం. ఇంకా తీసుకెళ్తే మా పిన్ని వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికే తప్ప వాళ్ళని గూడా ఎక్కడికి తీసుకెళ్లరండి మా వారు. ఇంకా అందుకని ఎలాగో ఇప్పుడు బయటికెళ్తున్నాం కదా! అలాగే అందరం కలిసి వెళ్దామని చెప్పి పిల్లల్ని రెడీ చేపిచ్చి ఇంక తీసుకొని ఎళ్తున్నానండి. ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా మార్కెట్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కూరగాయలైతే చాలా ఫ్రెష్‌గానే బాగున్నాయి. కాపోతే కొంచెం కూరగాయల రేట్లయితే చాలా బాగున్నాయండి. కాపోతే టమాటాలైతే చాలా తక్కువగా ఉన్నాయి. మరి మీ ఇంటి దగ్గర టమాటాలు ఎంత రేట్ అయితే కామెంట్ చేయండి. మాకైతే ఇక్కడ కేజీ వచ్చేసి ఒక రూ. 10 రూ. 12 పడిందండి. ఇంకా మాకైతే చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా పాప అయితే ఇక్కడ చూస్తుంది స్వీట్ పొటాటో తనకి చాలా ఇష్టమండి. ఇంకా మంచియి ఏం కావాలో నువ్వే తీసుకో అని చెప్పి తనకే చెప్పాను. ఇంకా తనకి మంచియన్నీ చూసి తీసుకుంటుంది.
ఇంకా కూరగాయల మార్కెట్‌లో మాకేం కావాలో అయ్యైతే తీసుకున్నామండి. ఇంకా ఈరోజైతే మార్కెట్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా చాలా వరకైతే ఎక్కువగా కూరగాయలైతే లేవు. ఉన్న కూరగాయలే అక్కడక్కడ ఇంకా అయ్యే ఉన్నాయి మాట. ఇంకా కొన్ని కొన్ని కూరగాయలైతే తీసుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఇంటికొచ్చేటప్పుడు బయటైతే కరుబుచ్చకాయలు, అలాగే గ్రేప్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి జ్యూస్ చేసుకోవడానికి, అలాగే పిల్లలకి ఏదైనా స్నాక్స్‌గా చిన్న చిన్న పీసెస్ చేసి ఇవ్వడానికి కూడా చాలా బావుంటది ఫ్రూట్స్ అనేవి. ఇంకా అయి కూడా తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చాము. ఇదొచ్చేసి దోస పిండండి. బయటే తీసుకున్నాను. ఇది మార్కెట్ దగ్గర అమ్ముతారన్నమాట. చాలా బావుంటది అక్కడ. ఇంకా అలాగే ఆ రోజు టిఫిన్‌కి ఏం చేయలేదు నేను. చేద్దాం అనుకున్నా గానీ, ఇంక నా దగ్గర రేషన్ బియ్యం అయితే అయిపోయినాయి. ఇంక అందుకని చెప్పి చేయలేదండి. ఇంక బయట నుంచే తెచ్చుకున్నాం. ఇంకా కూరగాయలొచ్చి ములక్కాయలు, గోంగూర, కొత్తిమీర, పుదీనా ఇంకా మిగతాయన్నీ అయితే తీసుకున్నామాట. ఇంక ఇయన్నీ అయితే మనం కవర్‌లో ప్యాక్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడమే. ఇంకా ఇయన్నీ అయితే చక్కగా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టింది గూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇంక ఈ కవర్‌లో వచ్చేసి పుదీనా, కొత్తిమీర అయితే పెట్టేసాను. మామూలుగా కొత్తిమీర, పుదీనా వచ్చి ఒలిచి స్టీల్ డబ్బాలైతే పెట్టుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో పెడితే ఏమైద్దంటే ఎక్కువ రోజులు ఉండవండి. స్టీల్ డబ్బాలో ఒకసారి పెట్టి చూడండి ఎక్కువ రోజులు నిల్వుంటాయి. ఇంకా ఇప్పుడైతే ఇయి వచ్చేసి సజ్జలంటారు కదండీ! సజ్జపిండి అలా అంటారు కదా! ఇవే. అసలు దీని పేరు గూడా నేను మర్చిపోయా. అదో కాదో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే ఒట్టిగానే తినొచ్చు. ఇవి కొంచెం ఎండబెట్టిన తర్వాత పొడి చేసి వీటితో అన్నంలాగా అయితే వండుకొని తింటారంట అండి. చాలా బావుంటదంట. అలాగే చాలా బలమంట అండి. ఎముకలు కూడా చాలా బలం ఉంటదంట. అలాగే పెద్దవాళ్ళకి చాలా మంచిదని చెప్పి అన్నారు మా వారు. ఇంకా అక్కడ ఎక్కడో తోటుంటే ఇంకా మా వారైతే కొంచెం కోసుకొని తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడైతే ఇంక పిల్లలు తింటారని చెప్పి ముందుగానే గ్రేప్స్ మొత్తం ఇలా వాటర్‌లో కడిగేసి పక్కన పెట్టేసాను. ఇంకా కరుబుచ్చకాయలొచ్చేసి ఒక కాయతో ఇంకా జ్యూస్ ఏదైనా చేద్దాం అనుకున్నా. కానీ జ్యూస్ కాస్త ఐస్ క్రీమ్ అయిందండి. అది మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. చూడలేదనుకుంటే ఒకసారి ఖచ్చితంగా చూడండి షార్ట్ వీడియోలో. ఇంక ఇప్పుడైతే పాలైతే ఒక లీటర్ అయితే తీసుకొచ్చారు. హాఫ్ లీటర్, హాఫ్ లీటరు. ఎందుకంటే రేపైతే రారని చెప్పి ఇంకా రేపటి రోజుది కూడా ఈ రోజే పోసేసారన్నమాట పాలు. ఇంకా మా వారు అలాగే మా పాప అయితే పప్పుచారు అలాగే బయట నుంచయితే స్నాక్స్ బూందీ, అలాగే చకోడీ అయితే తీసుకొచ్చారు. ఇంకా అన్నంలో తినడానికి అయ్యయితే యేసుకొని తింటున్నారు. ఇంకా నేను మా బాబయితే ఇక్కడ దోసలైతే వేసుకుంటున్నాము. ఇంకా నైటే కొంచెం చట్నీ అయితే చేశానండి. రేపటికి ఎలాగో చేయాలి కాబట్టి ఈరోజు చేసేసాను. ఇంకా నేను మా బాబయితే దోసలేసుకొని తిన్నామండి. ఇంకా తినిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే చేశాను. షార్ట్ వీడియోలో ఉంది. ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.